జరిగింది జరగనట్టు జరగనిది జరిగినట్టు రాసిన చరిత్ర పుస్తకాలు మారుతున్నాయి. నిజమైన చరిత్ర పాఠ్య పుస్తకాల్లో రాబోతోంది. ఎన్సీఈఆర్టీ తాజా చరిత్ర పుస్తకాల్లో మొఘలుల్ని గతంలోకి మళ్ళీ మహానుభావులు, వాళ్ళు అద్భుతంగా 100 మంది అమ్మాయిలు ఉంచుకుంటే అందులో ఒక హిందూ మహిళ మతం మారకుండా, అదే మతం మారినా సరే దేవుడు బొమ్మ ఇంట్లో పెట్టుకోవడానికి ఉంచినటువంటి గొప్ప లౌకికవాదులు అంటూ దిక్కుమాలిన చరిత్రను రాసినటువంటి చరిత్రకారులు దరిద్రం నుంచి బయటకు తీసుకొచ్చి ఇప్పుడు మొఘలులు అంటే దోపిడీదారులు, ఈ దేశాన్ని లూటీ చేయడానికి వచ్చారు, అలాగే ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి భవనాలు ధ్వంసం చేశారు, ఔరంగజేబు కాశీ మధుర సోమనాథ్ టెంపుల్స్ కూల్చినటువంటి రాక్షసులు, ఇలాంటివి ఇప్పుడు రాస్తున్నారు పాఠ్యపుస్తకాల్లో. ఇక పైన రాబోతున్నాయి. అలాగే జిజియా ట్యాక్స్ అంటే ముస్లింలు కానటువంటి వాళ్ళు ఎవరైనా సరే అయితే మతం మారాలి, లేదంటే తమ మత ధర్మాన్ని పాటించినందుకు గాను పన్ను కట్టాలి. ఇట్లాంటి పద్ధతిని తీసుకొచ్చినటువంటి వాడు ఆ రోజున వీళ్ళు అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఆ భారాన్ని అంటే పబ్లిక్ ఇక గతి లేక మతం మారారు. లైక్ ఇప్పుడు థాయిలాండ్, మలేషియా ఇట్లాంటివన్నీ కూడా ఆ విధంగా బలవంత మత మార్పిడి. అట్లాగే బాబర్ అనేటటువంటి వాడు ఏదో ఈ దేశానికి ఫౌండరు, గొప్ప కవి లాంటి దరిద్రపు ఇది కాకుండా ఒక రూత్లెస్ బ్రోటల్ నియంత అన్నటువంటి విషయాన్ని, అనేక మంది ప్రజల ప్రాణాలు తీశాడు, తలలు పగలకొట్టే రాక్షసుడు అన్నటువంటి విషయాన్ని పాఠ్యపుస్తకాల్లో పిల్లలకి నేర్పబోతున్నారు. అక్బర్ అనేటటువంటి వాడు 30,000 మంది ప్రజలని ఊచకోత కోయించినటువంటి వాడు, అలాగే ఆ మహిళల్ని చెరబట్టినటువంటి వాడు, ఇస్లాంలోకి రాకపోతే వాళ్ళ ప్రాణాలు తీయమన్నటువంటి వాడు, అలాగే జోహార్ రాజ్పుత్ ప్రైడు అట్లాంటి వాళ్ళకి సంబంధించి మంచి మరి అంటే వీళ్ళ మీదన పోరాడినటువంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గురించి కూడా ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చినటువంటిది చాలా మంచి, అంటే నిజమైనటువంటి చరిత్ర రాబోతోంది ఇప్పుడు.